అదే ఇప్పుడు దరిద్రం అని నేనేం చేసినా దరిద్రం అని ఎవరైతే అనుకుంటారో అది ఎస్కేపిజం బేసికల్గా. అట్లాంటిది ఏం ప్రతి లైఫ్లోనూ అలా జరుగుతున్నాయి, మన లైఫ్లోనే జరుగుతున్నాయి అని అనుకోకూడదు మనం. నువ్వు కొంచెం ఎంక్వైరీ చేసినావు అనుకో, అందరి లైఫ్లో ఉన్నది దరిద్రమే బేసికల్గా. ఏదో గొడవ అవుతుంది, మనం జస్ట్ ఇంప్లై చేస్తాం, నా దరిద్రం అంతే, నేను ఎక్కడ చేయబెట్టినా అంతే, నేను ఐరన్ లెగ్, థియేటర్కి పోతే టికెట్ దొరకలే అంతేరన్న దరిద్రం. ఇంకో సినిమా థియేటర్ ఉంది కదా, దానికి పో, దీనికే సినిమా చూడడం ఇంపార్టెంట్. లేకపోతే నెక్స్ట్ షో ఉంది, అక్కడే ఉండి నెక్స్ట్ షో టికెట్ తీసుకో, అదృష్టం అంతా పట్టుకుంటుంది. థియేటర్ ఖాళీ ఉందా నీకేను బాబు, నువ్వు దరిద్రం పర్సన్ అని అంటే నువ్వు అప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు. అక్కడ దొరకలేదంటే అట్లా ఉండదు. లైఫ్ అంటేనే ఆపర్చునిటీస్ అని. ఈ హోటల్ కాకపోతే ఇంకో హోటల్, ఈరోజు కాకపోతే రేపు. రెండోది, మనల్ని ఎవరిని కనడం లేదు ఇక్కడ, జస్ట్ జరుగుతుంది ఒక ప్రాసెస్గా. అమావాస్య మంచి రోజు చెడ్డ రోజు అంటే ఎన్ని ఫ్లైట్లు టేక్ ఆఫ్ అవుతున్నాయి, ఎన్ని ఫ్లైట్లు ల్యాండ్ అవుతున్నాయి. ప్రధానమంత్రి పోతారు, అమావాస్య చూసుకుంటాడే ఏంది, పోనీ అమావాస్య రోజు స్టార్ట్ ముందు రోజు వెళ్ళిందా అమావాస్య కూడా గాలినే పోతుంటుంది, అది అమెరికా పోతే. సో ఇదంతా మానసిక దౌర్బల్యం. కొన్ని నమ్మాల్సి వస్తుంది సార్. ఏది నమ్మకు, రియల్గా అయిపోయింది అయినా నమ్మకు. రియల్గా అయిందా, అయిన దాన్ని గుర్తించు, దాన్ని కరెక్ట్ చేయి. వాడు పుట్టాడు 5 రోజులకు కాలు ఇరిపోయింది, సరి చేయించు. అదే డ్రింక్ చేసి మిస్టేక్ నువ్వు సరి చేయించు. మనం చేయవలసింది ఎప్పుడు సవరణ, దాన్ని కరెక్ట్ చేయాలి మనం, అంతే. ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయొద్దు, మనల్ని బ్లేమ్ చేసుకోవద్దు. దానివల్ల ఏంటంటే ఉపయోగం లేదు. లైఫ్లో ఉన్న బ్యూటీ రసం అంతా పోతుంది. మనం తొక్కను చూడడం ఆపేసేయాలి, పండును కూడా చూడాలి కాసేపు. సో ఇప్పుడు నేను ఒకవేళ దరిద్రం అని ఆపాదిస్తే నా పుట్టుకనే దరిద్రం, బీదింట్లో పుట్టాను. ఇప్పుడు ఎవడో ఒక సినిమా యాక్టర్ ధనికుల ఇంట్లో పుట్టాడు, అదృష్టం అని అనుకోవట్లేదు. ఎంత దరిద్రం అంటే వాళ్ళు ఎంతో కష్టపడాల్సి వస్తుంది హీరోలు అవ్వడానికి, వాళ్ళ పేరు నిలబెట్టుకోవడానికి. ఎంత దరిద్రం తెలుసారు. అదృష్టం అంటే జస్ట్ వెళ్ళి 50 రూపాయలు పడే సినిమా చూస్తున్నాం, ఇది అదృష్టం. అట్లా ఇప్పుడు నాది ఎంత దరిద్రం అంటే, మంచి హైట్ లేదు నాకు, మంచి జన్యువులు లేవు నాలో. ఎంత దరిద్రం అంటే, నాకు ఆర్ట్ అంటే ఇష్టము, నేనేమో ప్యారిస్లో పుట్టలేదు. ప్యారిస్ ఏమో ఆర్ట్కి హెవెన్ అని చెప్తారు. ఈ తెలంగాణలో అచ్చంపేటలో పుట్టింది, అక్కడ ఆర్ట్ లేదు, ఆర్టిస్టులు లేరు. ఎవరిని చెప్పాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. పోనీ అత్తారింటికి దారిలో అత్త ఉందంటే మా అత్త కూడా చచ్చిపోయి తిడదామంటే ఏ దరిద్రం లేదు బాయ్ సాబ్. లైఫ్ ఉంది అంతే. దరిద్రం మనిషి ఇంటర్ప్రిటేషన్ అది. ఎప్పుడు ఆ దృష్టి చూడొద్దు, ఏదున్నా కరెక్ట్ చేయడం మీద దృష్టి పెట్టాలంతే. బండి చెడిపోయింది, రిపేర్ చేయించడం మీద దృష్టి పెట్టు. నా కర్మ ఇంత చెడిపోయింది, ఈరోజు ఏం వారం సండే, తెలుసు సండే ఇట్లా అవుతుందని, బరాబర్ అవుతుంది. ఏదో లింక్ ఉంటుంది, ఎంత సంఖ్య మొత్తం. మాకు తెలిసిన వాడు ఉన్నాడు, వాడు ఏదైనా సరే రకరకాలు చేసి 5వ నెంబర్ తీసుకొస్తాడు. దాన్ని తీసుకొచ్చి 5 నెంబర్ పడదు నాకు, అందుకని ఫెయిల్యూర్ అవుతున్నా అంటాడు. వాడు ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో, తమిళ ఎట్లయినా 5 తీసుకొస్తాడు. ఇదేం లెక్క, ఏదో ఒక ప్రమాణం ఉండాలి కదా. సో లైఫ్ అనేది పాసిబిలిటీ అంతే, అవకాశం ఉంది కరెక్ట్ చేయడానికి. కానీ బాధపడ్డాన్ని అవకాశంగా మనం తీసుకున్నాం అనుకో, బ్లేమ్ చేసుకోవడానికి అవకాశంగా తీసుకుంటే దానికి ఎండ్ లేదు. ఇంకా ఒక్కసారి మన ఇలా ఉండటానికి కారణం బయటిది లేదా మనకున్న గ్రహాలు అంటే అర్థం తెలుసా. నౌ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఎవ్వరు కారణం కాదు. నీవు ఈ క్షణం నుంచి మొత్తాన్ని అనుకుంటూ ఒక ఎంపైర్ బిల్డ్ చేయొచ్చు. అందుకని ఇవన్నీ ధారణలే. చాలామంది అట్లా అనుకుంటుంటే విన్నా నేనంటే ఊర్లో ఉన్నప్పుడు. అట్లా వాళ్ళ తర్వాతి రోజుల్లో నేను చూస్తే వాళ్ళు అట్లే ఉన్నారు.
షీర్ నెగిటివిటీ అరౌండ్ దెమ్. ఎప్పుడు బ్లేమ్ చేస్తారు, ఇంక దేన్ని హర్షించరు. అంటే మైండ్ మెల్లగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జస్ట్ మెమరీ ప్రాబ్లం ఇది. నీ మెమరీ ఏదో ఒక ట్యాబ్లెట్ ఉండి క్లీన్ అయిపోయింది అనుకో, ఫ్రెష్గా చూస్తావు. మళ్ళీ పిల్లవాడిని కాలిరిగితే ఏమవుతుంది? నథింగ్ హ్యాపెన్స్. అరే చిన్న చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు అవుతుంది, వాళ్ళ అమావాస్య రోజు పుట్టారేమన్నా, వాళ్ళకేం దరిద్రం ఉంది? శరీరం ఒక చిన్న నిర్మాణ క్రియ, అది ఒక మెటబాలిజం. లోపల ఏవో మార్పులు చేర్పులు జరుగుతాయి. హఠాత్తుగా కలిసినప్పుడు ఏదో చిన్న సంయోగ క్రియలో ఏదో సమ్ ప్రాబ్లం జరిగి ఇంకో విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. దానికి కరెక్షన్. అందుకే హాస్పిటల్స్ ఉన్నారు. అదృష్టం హాస్పిటల్ ఉందిగా, అదృష్టం డాక్టర్ అందుబాటులో ఉన్నాడుగా, అదృష్టం అట్లీస్ట్ మనం బతుకున్నాం కదా దాన్ని సరిచేయడానికి. ఇది సలహా కాదు, ఇది అవగాహన పెంచుకోవాలి ఖచ్చితంగా. ఒక్కసారి ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఎంటర్ అయితే మెల్లగా నిర్వీర్యం స్టార్ట్ అవుతుంది. అంటే మెల్లగా ఓన్లీ మనం కాంప్లైంట్ చేస్తే ఏం జరిగినా ఇంకా దరిద్రం అనేది వచ్చేస్తుంది, థాట్ వస్తుంది. అది ఎందుకు మైండ్ హ్యాబిట్. అది ఇప్పుడు ఏమన్నా సరే చాదాదం పంటాడు కదా ఒకడు, అట్లా ఏమన్నా దరిద్రం అంటారు. సినిమా టికెట్ దొరకపోయినా దరిద్రం, షర్ట్ వేసుకుంటే టైట్ అయింది అనుకున్న దరిద్రం ఇంతే అంటది. ఏదైనా అది మంచిది గుర్తించదు. మంచి చాలా జరుగుతుంది. తింటే అన్నం అరుగుతుంది, నల్లటి జుట్టు ఉంది, మంచి కంటి చూపు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మన రీసెంట్గా ఏదో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి కొలాప్స్ అయింది, అందులో నువ్వు లేవు. మన హిట్లర్ పీరియడ్లో నువ్వు పుట్టలేదు. ఎన్ని అదృష్టాలు ఉన్నాయి. అదంతా పోయి చిన్న చిన్న విషయాలకి ఇంత పెద్ద పెద్ద మాట్లాడుకుంటే లైఫ్ అనేది మీనింగ్లెస్ అయిపోతుంది. ఇంకా చాలా లైఫ్ పెరగట్లేదు కదా నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ని డబ్బు అనే కాంటెక్స్లో చూడడం మానేయాలి. లైఫ్ పెరగదు తరగదు. లైఫ్ అనేది సజీవ స్థితి అంతే. చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు ఆడుకుంటున్నాడు చూసినావా, దట్ ఈజ్ లైఫ్. వాడి దగ్గర రూపాయలు లేదు, ముడ్డి మీద జాంగ లేదు, బట్ కూర్చోవరకునే పడతా, ఈజ్ హ్యాపీ. సచ్చిదానంద స్థితి జీవితం అంతే తప్ప డబ్బుకు సంబంధించి నువ్వు చెప్పింది డబ్బు ఆస్పెక్ట్. రెస్పెక్టబిలిటీ మనీ అన్నది రిలేటివ్ టర్మ్. అది ఇప్పుడు అంబానీ గారి కొడుకున్నాడు, చాలా డబ్బు ఉంది, దాంతోపాటు చాలా సమస్యలు ఉంటాయి. అతనికి లావు శరీరం ఉంది. ఒక ఫాదర్గా కొంచెం బాధపడతాడు కదా, ఇన్ని ఉన్న నా కొడుకు ఇట్లున్నాడే అని అనిపిస్తే దరిద్రం అనుకుంటాడా? దే ట్రై ఫర్ ఇట్. వాళ్ళు ఉన్న లక్ష్యాన్ని పెట్టుకుని ఏదో ఒక చిన్న ఒక ఎలిఫెంట్కి సంబంధించిన ఒకటి ఏదో తయారు చేశారు, బాగుంది. దాదాపు 600 ఎకరాలు అంటారు. వంతార. ఆల్వేస్ డూ సంథింగ్ రాదర్ దెన్ థింకింగ్ అబౌట్ ఇది నాకు ఇట్లా జరిగింది నేను. అస్సలు అలాంటి దరిద్రం అనేది లేదు. దరిద్రం అనేది ఉంది అనుకోవడం పెద్ద దరిద్రం. అసలు అలాంటిది లేదు అసలు. ఇగో ఇదొక ఎగ్జాంపుల్. ఎట్లా ఉంటుందంటే, నది పోతా ఉంది, ఇట్లా ముంచుకుంటే మంచినీళ్ళు చెడ్డ నీళ్ళు ప్రవాహంలో రకరకాలు వస్తూ ఉంటాయి అంతే. ఇట్లంటే చేప రావచ్చు, ఇట్లంటే ఒక పువ్వు రావచ్చు, ఇట్లంటే ఒక ఆకు రావచ్చు, ఇట్లంటే మంచినీళ్ళు రావచ్చు. నదికి సంబంధం లేదు, మూమెంట్స్ అంతే. సో ప్రతిదాన్ని అట్లా ఒకవేళ నువ్వు నిజంగా అట్లా ఆపాదించుకుంటే, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అది రాంగ్ అండర్స్టాండింగ్. అది ఇంకో నీ ప్రయత్నం లేకుండా గుండె కొట్టుకుంటుంది, ఎంత అదృష్టం. నీకే హార్ట్ ప్రాబ్లం లేదు, నీ కిడ్నీ ప్రాబ్లం లేదు, ఇది అదృష్టం కాదు. అదృష్టాలు ఎన్నో ఉన్నాయి, మనం గుర్తిస్తలేము. మనం అనుకున్నది జరగకపోతే దరిద్రం ఎట్లేదు. అది కావాలనుకో కొంతకాలం నీకు, ఎందుకంటే నువ్వు అసెస్ చేయలేదు. అంటే నువ్వు కావాలనుకున్నది దొరకదబ్బా, దొరకదు. నువ్వు దొరికేది కావాలనుకో. నువ్వు ఏదో అనుకుంటే ఎందుకైతే దానికి తగ్గ క్షేత్రం కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే కావాలనుకున్నా నాకు దొరుకుతుంది ఏంది? దానికి తగ్గ మ్యాన్ పవరు, రిసోర్సెస్, డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు నేను అనుకోకర్లేదు, అది మేనిఫెస్ట్ అవుతుంది. ఏవేవైతే అవ్వట్లేదో అవి నీవి కానీ అనుకుంటున్నావు. అది అసలు నువ్వు ఒకటి స్పెసిఫిక్గా చెప్పగలవా నువ్వు ఏదనుకున్నావు ఏది కాలేదని? బి ఆనెస్ట్. ఫ్యామిలీ బాగుండాలి, అది నీకు సంబంధం లేదు. నువ్వు బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది. ఇప్పుడు చెప్పు. నేను బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది. నువ్వు బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది. నువ్వు బాగుండాలంటే నువ్వు దేనికి లింక్ చేస్తున్నావు బాగుండడాన్ని? మైండా, మనీయా, సక్సెస్సా? వాట్ ఈజ్ ఇట్? మనీ సక్సెస్ కావాలని ట్రై చేస్తావు. వాడికి లింక్ చేయకంతే. ఫస్ట్ బాగుండు. బాగుండమంటే
మంచి మైండ్ ఉండడం, ఒక పాజిటివ్ దృక్పథం ఉండడం, ఏమీ లేని చోట పాజిబిలిటీ చూడగలగడం మనిషి చేయవలసింది. చిన్న కథ ఉంటుంది కదా, ఒక రిమోట్ ఏరియాకి అక్కడ అసలు జనాలు చెప్పులు వేసుకోరు, ఏం వేసుకోరు, ఆదివాసీలు. అక్కడికి 2 సేల్స్మెన్స్ పంపించారంట. మన చెప్పుల కంపెనీ అక్కడ కంపెనీ పెడితే నడుస్తుంది, నడవదా? ఒక 6 months తర్వాత వచ్చి నడవదు సార్, అక్కడ చెప్పులు వేసుకోరు, ఏం వేసుకోరు, కొన్ని 100 సంవత్సరాల నుంచి వాళ్ళంతా నడవదన్నారు. 2 నెలలు తప్పకుండా నడుస్తుంది సార్, జస్ట్ చెప్పులు అలవాటు చేయాలి మనం అంతే అని అంటాడు. ఒకటే సందర్భం చూడు, 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. మనకు అనిపించింది కాదు, అది నీకు అర్హత లేదేమో. దరిద్రం ఎట్లయితుంది అసలు? నేను నా దృష్టిలో ఇంగ్లీష్లో కొన్ని పదాలు, తెలుగులో కొన్ని పదాలు వాడకూడదు, అబాండన్ చేయాలి. ఒకటి గిల్ట్, ఒకటి ప్రాబ్లం, ఒకటి ఇలాంటి ఊరికే అంటూ ఉంటాడు. పెద్ద ప్రాబ్లం వచ్చింది అసలు ఉత్తది. అది ప్రాబ్లం అనే దానికి ఒక చిన్న పారామీటర్ ఉంటుంది, ఒక కోర్స్ కరెక్షన్ ఉంటుంది, దానికి అసెస్మెంట్ ఉంటుంది. ఊరికి ప్రతిదానికి ప్రాబ్లము, గిల్ట్. మా ఇంటికి బంధువులు వస్తే నీళ్ళు చాలా గిల్ట్గా ఫీల్ అవుతుందని ఇట్లా ప్రతిదానికి గిల్ట్. ఒక హిట్లరు, ఒక పోల్ పాట, అట్లాంటి వాళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వాలి. రెండోది దరిద్రం అనేది అసలు లేదు, మనం ఉండడమే అదృష్టం. ఇది మోటివేషన్ క్లాస్ కాదు. విన్న తర్వాత కూడా నువ్వు అట్లే అనుకున్నా నీ లైఫ్ నీ ఇష్టం. నాకు నీ లైఫ్ మీద ఏ ఆసక్తి లేదు. నేనేం చేస్తున్నా చెప్తున్నా. నీ పాయింట్ ఆఫ్ ప్రకారం నేను 3 ఏళ్ల వయసులో మా నాన్న చనిపోయాడు. ఇది దరిద్రమా అదృష్టమా? మా అమ్మకి సపోర్ట్ చేసేవాళ్ళు లేక మాకు చెప్పేది వారంలో ఒక్కరోజే పప్పన్నం, మిగతా రోజుల్లో పచ్చడన్నం మాత్రమే. ఇది దరిద్రమా అదృష్టమా? నా దృష్టిలో దరిద్రం కాదు. ఐ లైక్ పికిల్. ఐ అండర్స్టూడ్ ఇట్. తర్వాత ఉద్యోగం రావాలంటే మినిమం 10th ఉండాలి. ఆమెకు 13-14 ఏళ్ళ వయసులో పెళ్లి చేసేసారు. అప్పుడు ఆమె చదువుకొని ఎంత కష్టపడ్డదో మాకు తెలుసు. అంటే అన్ఇమాజినబుల్. మనం ఏదో ఆమె మాట తీరు, ఆమె ఎట్లా చేసిందని మనం క్రిటిసైజ్ చేస్తాం, కానీ ఆ కోర్లో ఒక డైనమిజం ఉందని. అందుకే నేను మా అమ్మ ఆత్మకథ రాస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికి మా అమ్మ నచ్చినా నచ్చకపోయినా అది కాదు పాయింట్. యాజ్ ఎ పర్సన్ షీ హ్యాస్ సమ్ క్వాలిటీస్. మంచి చూడు, ఎంతసేపు తప్పులు చూస్తావు, ఎంతసేపు నెగిటివిటీ చూస్తావు. నేను సిటీకి వచ్చిన ఒక 7-8 మంది ఉన్న రూమ్లో నేను ఉంటుంటే పడుకోవడానికి మూల కూడా దొరికేది కాదు. అదృష్టమా దరిద్రమా? ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది. హలో, అట్లా జస్ట్ దృష్టి మారితే సృష్టి మారుతుందని మన పెద్దలు చెప్తారు. లైఫ్ బ్యూటిఫుల్ అంటారు కొందరు, లైఫ్ అనేది మీనింగ్లెస్ అంటారు. నేను అంటున్నా లైఫ్ ఈజ్ లైఫ్ అంతే. దాన్ని అట్లా చూడొద్దు, ఇట్లా చూడొద్దు. హాయిగా ఉండడానికి జీవితం ఉంది, దాన్ని కావాలని కరప్ట్ చేసుకోవద్దు. జస్ట్ గో. మనం అనుకున్నట్టు జరగకపోతే మొత్తాన్ని తప్పుపడితే ఎట్లా? పాసిబిలిటీలో అది కూడా ఉంది. ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నా, సక్సెస్ అవ్వడం ఉంది, ఫెయిల్యూర్ అవ్వడం ఉంది. ఈ రెండింటిని అంగీకరించే మనం వ్యాపారంలోకి దిగాలి. అలాగే డబ్బు కోసం ప్రయత్నిస్తే డబ్బు రావడం ఉంది, రాకపోవడం ఉంది. స్నేహం చేస్తే స్నేహం కావడం ఉంది, పోవడం ఉంది. పెళ్లి చేసుకుంటే కలవడం ఉంది. అందుకే డైవర్స్ కూడా ఆప్షన్ ఉంది కదా. ఆప్షన్ ఉంది అంటే ఎప్పుడు 2 ఉంటాయి అక్కడ. నువ్వు రెండింటిని కలిపి తీసుకోవాలి. నేను బజ్జి తింటున్నా, మోషన్ అవ్వచ్చు, తెలుసుకొని తినాలి. నా దరిద్రం మోషన్ అయిందనడానికి లేదు. ముడ్డి మండినా సగౌరవంగా మోషన్కి వెళ్ళవలసిందే. నువ్వు సరిగ్గా చూస్తే బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ పక్కన పెడితే చాలా శక్తివంతమైన ఒక ఎనర్జీ బాల్ మన చుట్టూ ఉంది. నువ్వు జస్ట్ ఒక ఆర్డినరీ మైండ్ ఆలోచిస్తే అది నీకు పక్కకు జరుగుతుంది. నువ్వు జస్ట్ ఒక్కసారి మన థాట్ ప్రాసెస్ పక్కన పెడితే అద్భుతమైన శక్తి ఉంది ప్రకృతిలో. అది మనం దాన్ని రాణిస్తలేము, మనం అంటుకొని ఇస్తలేము. నిద్రపోయినప్పుడే మనల్ని పట్టుకుంటుంది. మిగతా టైంలో మనకు దూరం జరిగింది. ఎందుకంటే మన మైండ్ థింకింగ్, బ్లేమింగ్ థింకింగ్ ఇదే ఉన్నది కథ. కొట్లాటలు, పీకులాటలు, వాడిని బ్లేమ్ చేయ, ఇవన్నీ పక్కన పెడితే అది వచ్చింది, అది నీళ్ళ నుంచి పెనట్రేట్ అవుతుంది.
దానికి ఒక్కసారి పర్మిషన్ ఇస్తే అక్కడి నుంచి నువ్వు నీలా ఉండవు. యు ఆర్ లైక్ ఎ వాటర్. నీకు మాట చెప్పనా, అసలు నీ చుట్టూ ఉన్న అందరు చచ్చిపోయినా అది దరిద్రం కాదు. లైఫ్ అంటేనే చావడం కూడా ఉంది అందులో. ఎవడు బాండ్ రాసుకుని పుట్టలే. రీసెంట్గా ధర్మేంద్ర చచ్చిపోయా, సూపర్ స్టార్ కృష్ణ చచ్చిపోయా, విజయ నిర్మల చచ్చిపోయాయి, చార్లీ చాప్లిన్ చచ్చిపోయా, మహాత్మా గాంధీ చచ్చిపోయా, నువ్వు పెట్టుకున్న పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ చచ్చిపోయాయి, గొప్ప గొప్ప మహానుభావులు చచ్చిపోయారు, దొంగ నాకులు చచ్చిపోయారు. ఎవరో నాకు గుర్తుని చదివాను అక్కడ, గ్రేట్ యాక్టర్ డెత్ బెడ్ మీద ఉన్నాడంట. ఇది ఒక్కటి యాక్టింగ్ చేయదు రాదని చెప్పాడు. మిగతా అంతా యాక్టింగ్ చేసేది, ఇది ఎట్లా యాక్ట్ చేస్తాం? ఐఎమ్ డైయింగ్ నౌ. సో అట్లీస్ట్ దిస్ మూమెంట్ ఐ విల్ నాట్ యాక్ట్, ఐ డై రియల్లీ. ఇంకొకటి, రైట్ ఫ్రెండ్స్ని కలుసుకోవడం ఇప్పుడు నీవు చాలా ముఖ్యం. ఫ్రెండ్స్ చాలా మంది మోసం కలవకు. ఆ ఫ్రెండ్స్ వాళ్ళకు చాలా మంది నేను బ్యాడ్గా పోయి డ్రింకులు అలవాటు పడి చాలా నష్టపోయి కోల్పోయినా. దాని గురించి చాలా. సో అదే దరిద్రానికి ముఖద్వారం లాగా మనం మారొద్దు. దరిద్రం లేదు, దాన్ని మనమే ఆహ్వానిస్తున్నాం. క్రియేట్ చేసి పెంచి పోసి అట్లా ఎంతన్నా కష్టపడి మిలగట్లా. ఇది మనం ఇంకోసారి మాట్లాడుదాం. ఇదంతా చాలా సూపర్ఫిషియల్. నీకు విషయం అర్థమైతే కష్టపడమే ఉండదు. మనకు అర్థం కాక కష్టపడుతున్నాం, అర్థం కాక. అర్థమవుతున్నాకు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు వంట చేయడానికి కష్టపడుతున్నాడు, వంట రాదని. కారు నడిపితే కష్టపడుతుంటే కారు రాదని. సంసారం చేస్తుంటే కష్టపడుతుంటే సంసారం చేయడం రాదని. కష్టం ఏమీ లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది అది ఏమిటని తెలుసుకొని. నాకు అర్థమైంది ఓవరాల్ కదంటే, ఒక ఎగ్జైట్మెంట్, ఒక పని చేస్తున్నావు, అది అనుకున్నట్టు జరుగుతలేదు, డ్రాప్ అయిపోతున్నావు. మూలం ఏంటో తెలుసా? నువ్వు అనుకున్నట్టు అయినా కాకపోయినా కొనసాగించాలి దాన్ని. ఇప్పుడు ఈరోజు మొత్తం కాన్వర్జేషన్లో ఇది ఒక్కటి పేపర్ మీద రాసిద్దాం అనుకుంటుంది. నేను ఒక పేపర్ ఇవ్వద్దు, అదొద్దు. మళ్ళీ అందుకే అదో దరిద్రం, అన్ని పేపర్లు ఉంటే మళ్ళీ అట్లా అంటారు, మైండ్ అంటుంది అది. అప్పుడు నా సైడ్ నుంచి నీకు ఏ దరిద్రాన్ని ఇవ్వదలుచుకోలేదు. అది ఆగి నవ్వుకో లైఫ్ని. ఊరికే గోడ కతికించుకో. ఏదైనా మొదలుపెట్టి, ఇప్పుడు దానికి ఫోన్ తయారు చేసినాడు ఒకడు. ఫోన్ తయారు చేయగానే రాలేదు. తిరిగి ప్రయత్నిస్తేనే మనం ఫోన్ వాడగలుగుతాం. ఒకవేళ ఆ వ్యక్తి నీలాంటి వాడు అనుకో, ఈరోజు మనకు ఫోన్ ఉండేది. రైట్ సోదరులు ఎగ్జాంపుల్, తిరిగి ప్రయత్నం చేసారు. ఎన్నిసార్లు చేతులు ఎరగొట్టుకున్నారు, ఎంతమంది చచ్చిపోయారు ఏరోడైనమిక్స్ కోసం. ఇదంటే ఇంకా నేల మీద చిన్న పనులు, గాల్లో ఎగరడము, గాల్లో ఉండడము, అది కూడా ప్రాణాలతో నేల మీద దిగ్గలమా. కానీ ఎక్కడో కన్విక్షన్, మాటికి ట్రై చేసారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ స్టార్ట్ చేశారు. లైఫ్ ఎక్కడుంది? ఒక పని మనం అనుకున్నట్టు జరగకపోగానే ఆపడం కాదు, జరగకపోవడం కూడా దాంట్లో భాగం.
నువ్వు అనుకున్నట్టు జరగడానికి పని లేదు. జరిగితే నువ్వెందుకు చేసేది? నేను కంపెనీ పెడుతున్నా, నాకు 1000 కోట్ల ప్రాఫిట్ రావాలి అని స్టార్ట్ చేసిన, రాకపోతే ఆపేస్తానైంది. నువ్వు అనుకున్నది ఏం చేస్తే వస్తుందో ట్రై చేయడానికే అది జరగట్లేదు సరిగ్గా చూస్తే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక మొక్కని వేసారు, దానికి నీళ్లు పెట్టుకుని వేరేది ఏదైనా పోసినారు అనుకోండి, ఎంత పోసినా రాదు. అంతే. అట్లా మీరు చేయాల్సిన పని దానికి ఎరువు వేయాలా, నీళ్ళు వేయాలా, అంతే అంతే. అది కరెక్ట్గా వేయాలా. ఎక్కువ పనికి రాదు, తక్కువ పనికి రాదు. ఇంకోటి, అసలు ఏదైనా స్టార్ట్ చేస్తే అది జరగదబ్బా. దట్ ఇస్ ద హోల్ పాయింట్. ఇప్పుడు ఇంతమంది స్టార్టప్స్, టీ హబ్ ఒకసారి అవుట్ ఆఫ్ 100 40-50 ఫెయిల్యూరే ఉంటాయి. కానీ స్టిల్ దే కమ్ టు ఆఫీస్. ఒక కొత్త ఐడియా ఇస్తారు, కొత్త ప్రణాళిక ఇస్తారు, కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు, ఒక కొత్త పీపీటీ అంటారు. కమాన్ యార్, ఐడియా వచ్చి నువ్వు కొనసాగిస్తే మళ్ళీ ఫైనల్గా సక్సెస్ వస్తుంది. నువ్వు ఇది ట్రై చేసినావు రాలేదు, ఇది ట్రై చేసినావు రాలేదు, ఇది ట్రై చేసినావు రాలేదు, అట్లా కాదు, ఇది ట్రై చేసి రాలేదు, మళ్ళీ ట్రై చేయదాన్ని, మళ్ళీ ట్రై, అక్కడ ఉంది విజయం. లైఫ్ అంటే అంతే కదా. ఆకలి మాటి మాటికి వస్తుంది. ఒకసారి ఆకలి కాలేదు, ఇంకా అది రాకుండా పోతలేదు, మళ్ళీ వస్తుంది. ప్రకృతికి ఆ సూత్రం ఉన్నప్పుడు, ప్రకృతిలో మనం భాగం కాబట్టి ఆ సూత్రం పాటించవలసిందే. అట్లీస్ట్ నేను జీవితంలో ఎప్పుడు నిరుత్సాహపడి నిరాశపడను. ఒక రకంగా చెప్పాలంటే నా చుట్టూ చాలా దరిద్రాలు ఉన్నాయి, నేను తీసుకోవట్లేదు అని, దాన్ని దరిద్రం అనుకోవట్లే. ఇది లైఫ్ యొక్క ఒక పద్ధతి. ఇది దెబ్బలు తాకుతాయి, చచ్చిపోతారు, మనం అనుకున్నట్టు జరగదు. ఇదంతా ప్రాసెస్లో భాగంగానే జరుగుతుంది తప్ప మన మీద ఏదో ప్రకృతి కక్ష కట్టి మనకు కాకుండా చేయాలని ఏమి ఉండదు. అంతా ప్రకృతిలో నువ్వు కౌనుకిసుక గొట్టంగాడు, నేను నథింగ్ అసలు దానికి. ఇంకో విషయం తెలుసా, ఈ క్షణం పుట్టుకొని మనల్ని మరణించిందో ఎవ్వడు కేర్ కూడా చేయడు. వీఆర్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్స్ ఆన్ ప్లానెట్ ఎర్త్. మన కుటుంబ సభ్యులు 3-4 రోజుల తర్వాత మళ్ళీ సీరియల్ షార్ట్స్ చూసుకుంటారు. అంతోటి దానికి దరిద్రాలు ఏంది? ఇదంతా డబ్బు గురించి. నేను చెప్తున్నా, నువ్వు ఎంత ట్రై చేసినా అంబానీ ఎంత సంపాదించలేవు, నీ వల్ల కాదు. నీ జీవితంలో కొంత డబ్బు సంపాదించి ట్రై చేయి. రాకపోయినా ఇంకా మంచి హ్యూమన్ గుండబ్బా, మంచి హస్బెండ్ గుండు, మంచి ఫాదర్ గుండు. డబ్బు ఒక్కటే పారామీటర్ ఏంది? రామకృష్ణపురం సేమ్ డబ్బు సంపాదించలే, రావణ మనిషి రూపాయి సంపాదించలే, ఎంత చక్కగా జీవించారు. అసలు అది తప్పు ద్వారా డబ్బు ఉంటేనే సక్సెస్ అన్నది కాదు. చివరికి వచ్చింది జోక్, నేను ఒక సినిమా తీస్తా, అందరు సూపర్ హిట్ అని చెప్పుకుంటారు. అట్లా అంటే దాని పేరే సూపర్ హిట్. సినిమా పేరే సూపర్ హిట్ అనమాట. ఏం సినిమా తీసిందంటే సూపర్ హిట్ సినిమా తీసిండు ఆయన. అది ఏం సినిమా అంటే అదే సూపర్ హిట్ సినిమా. టైటిల్ లేదంటే టైటిలే అది. ఇంకోటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లర్నింగ్ ఆగిపోయిన చోటనే ఈ థాట్స్ వస్తాయి. ఐఎమ్ వెరీ ష్యూర్ యు ఆర్ నాట్ లర్నింగ్ ఎనీథింగ్. నిజంగా ఆనెస్ట్గా చెప్పావు, నేర్చుకుంటున్నావు అసలు? స్టార్ట్ లర్నింగ్ ఆగిపోతే ఈ చెత్త అంతా పట్టుకుంటుంది. లర్నింగ్ ఆగిపోతే మన కార్ రోడ్డు మీద పెట్టినట్టు ఇంకా డస్ట్ పడుతూనే ఉంటుంది దాని మీద. ఒక్కోసారి కాకి రెట్టేస్తుంది, పిట్ట రెట్టేస్తుంది, కుక్క కూడా వచ్చి పోస్తుంది. కారు మూమెంట్లో ఉండాలి. లర్నింగ్, యూ హ్యావ్ టు లర్న్. లర్నింగ్ ఆపేస్తే మైండ్ మెల్లగా వీక్ అయ్యి డెడ్ అయ్యి అది బ్లేమ్ చేసుకుంటా గబ్బు లేపుంటుంది. ప్లీజ్ లర్న్ సంథింగ్. ఈ జీవితంలో డబ్బు సంపాదించకపోయినా ఏమీ కాదు, గుడ్ హ్యూమన్గా బతకొచ్చు, ఓ మంచి ఫ్రెండ్గా ఉండొచ్చు, ఎవరైనా ఇల్లు ఖాళీ చేస్తుంటే పోయి సాయం చేయొచ్చు, టైం ఇవ్వచ్చు చక్కగా, ఎవరైనా ఇంటికి వస్తే ఇంత వంట చేసి పెట్టవచ్చు. సక్సెస్ అనే దానికి చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ మనీ. నా దృష్టిలో ఏది ఉన్నా లేకపోయినా ప్రశాంతంగా బతకడం సక్సెస్. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం తలనొప్పిగా మారకుండా మన ప్రజెన్స్ వాళ్ళకు ఒక ఆనందాన్ని ఇస్తే అది సక్సెస్. నువ్వు సంపాదించినా ఎవడు అనుభవించాడు. పెద్ద ఇల్లు కట్టినా 2 రోజులు 3 రోజులు ఆ తర్వాత ఇట్లనే నేల మీద కూర్చుంటావు, ఆ సోఫా ఉంటుంది, అంత డెడ్ అయిపోతాయి సైకలాజికల్గా. ఎవడు వచ్చి పొద్దుస్తమానం ఇల్లు మంచి గట్టినవు, ఇల్లు మంచి ఎవడు పోగడ్డు.
ఎవడన్నా కొత్తోడు వస్తే ఓ అంటే అలా థ్రిల్ అయిపోతుంది. అదర్వైజ్ నువ్వు ఒకవేళ ప్యాలెస్లో ఉన్నా అది వితిన్ 1 వీక్ 10 days న్యూట్రల్ అయిపోతుంది మైండ్. న్యూట్రల్ కాంది ఒక్కటే మన జుబిలెన్స్, మన క్రియేటివిటీ, ఇది ఫ్రెష్ ఉంటుంది జీవనదిలాగా. ఇది సలహా కాదు కానీ ఒక అబ్జర్వేషన్ కింద ఊరికి ఆలోచించుకో. ఇంకా నాకు తెలుసు ఎవడని చెప్పినా స్వతహాగా మారాలి అని అర్థం చేసుకోకుండా ఎవడు మారడు. ఒకటి చెప్పడం వల్ల ఎవడు మారడు. అది నీ ఇంటెన్షన్ అయితే దాన్ని చేంజ్కి ద్వారం. లేకపోతే కొంచెం టైం ఎట్లనే ఉండాలేమో, అదొక ఫేజ్, పర్వాలేదు. టైం వస్తే ఎవడైనా మారవలసిందే. అట్లా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు?